ఏపీలో ఇప్పుడు అందరి కళ్ళు ఆరామస్థాన్ సర్వే మీదే పడ్డాయి. ఎందుకంటే ఆరామస్థాన్ ఇచ్చే ఆ యొక్క రిపోర్ట్ అనేది అంత క్రెడిబిలిటీగా ఉంటుంది కాబట్టి. ఎందుకంటే ఆయన 2014, 2019 రీసెంట్గా తెలంగాణలో జరిగిన ఎన్నికల్లో కూడా ఆయన చెప్పిన ప్రిడిక్షన్స్ అనేది చాలా కరెక్ట్గా అవ్వడం జరిగింది. అందువల్ల ఆరామస్థాన్ సర్వేకి అయితే అంత క్రెడిబిలిటీ ఉండడం జరిగింది. ఈ సందర్భంగా ఆరామస్థాన్ ఏపీలో కూడా ఎగ్జిట్ పోల్స్ అయిన తర్వాత అయితే సర్వే అయితే చేయడం జరిగింది. సర్వే చేసిన సందర్భంగా ఆయనకి ఒక రిపోర్ట్ అయితే దొరికింది. ఒక డేటాను స్వీకరించి దాన్ని అనాలిసిస్ చేయగా ఏపీలో క్లియర్గా వైసీపీ గెలుస్తుంది అని చెప్పేసి ఆయన రిపోర్ట్లో రావడం జరిగింది. ఆ విషయాన్ని కూడా ఆయన వైసీపీ అధిష్టానానికి అంటే సీఎం జగన్మోహన్ రెడ్డికి అయితే అందజేయడం జరిగింది. ఇవాళ ఆయన సాయంత్రం ఎగ్జిట్ పోల్స్ కూడా ఇవ్వడం జరిగింది. ఇవాళ సాయంత్రం 6:30 నుంచి. అయితే దీని మీద ముందుగానే చెప్పడం జరిగింది ఆయన. అంటే ఆయన క్లియర్గా చెప్పడం జరిగింది, ఇది ఏ పార్టీకి అనుకూలంగా వ్యతిరేకం కాదు. నేను చేసిన సర్వేలో నాకు వచ్చిన డేటా ఆధారంగా నేను చేసిన అనాలిసిస్ ఆధారంగా ఈ యొక్క రిపోర్ట్ అయితే ఇవ్వడం జరుగుతుంది అని చెప్పేసి మనకైతే తెలుస్తుంది. ఈ యొక్క సర్వే రిపోర్ట్ని ఆయన సీఎం జగన్మోహన్ రెడ్డికి మరియు వైసీపీ పార్టీకి కూడా అందించడం జరిగింది. ఈ సందర్భంగా వైసీపీ శ్రేణులు అయితే చాలా ఆనందంగా ఉన్నారు. అయితే ఇదే విధంగా ఆయన మీద ఇటు టీడీపీకి సంబంధించిన వ్యక్తులు అయితే విమర్శలు చేస్తున్నారు. ఆరామస్థాన్ వైసీపీకి అమ్ముడుపోయాడని చెప్పేసి ఇప్పటికీ ఆయన మీద అయితే విమర్శలు అయితే స్టార్ట్ అయినాయి. ఇంకొక విషయం ఏంటంటే టీడీపీ శ్రేణులు ఆరామస్థాన్ సర్వేని నమ్మొద్దని, టీడీపీకి అనుకూలంగా ఫలితాలు ఉంటాయని చెప్పేసి టీడీపీ అధిష్టానం టీడీపీ కార్యకర్తలకైతే ఒక ఆదేశాలు అయితే జారీ చేయడం జరిగింది. ఏదేమైనా కానీ ఆరామస్థాన్ సర్వే అనేది చాలా క్రెడిబిలిటీ సర్వే. ఆరామస్థాన్ తన సేకరించిన వివరాల ప్రకారం ఇండైరెక్ట్గా చెప్తున్నా, అంటే డైరెక్ట్గా చెప్పట్ల, తన యొక్క విశ్వసనీయ వర్గాల వల్ల తెలిసిన విషయం ఏంటంటే వైసీపీకి క్లియర్ మెజారిటీ వస్తుంది అని చెప్పేసి ఆయన వైసీపీ అధిష్టానానికి కూడా చెప్పడం జరిగింది ఈ పాటికే. దీని మీద అయితే ఆయన మీద టీడీపీ అయితే విమర్శలు చేస్తున్నారు. ఏదేమైనా కానీ ఏపీలో చాలా క్రెడిబిలిటీ అయిన సంస్థ ఆరామస్థాన్ సర్వే సంస్థ. ఒకవేళ ఆయన చెప్పిందే జరిగిద్దే మాత్రం ఆయనకి ఇంకో మరొకసారి ఆయన పేరు అయితే బలంగా ఏపీ రాజకీయాల్లో వినపడిద్ది. ఏదేమైనా కానీ ఆరామస్థాన్ సర్వే వల్ల అటు రెండు పార్టీల మధ్య గొడవలు అయితే రేగుతున్నాయి. ఓకే, మరి దీని మీద మీ అభిప్రాయం కామెంట్ చేయండి.